అమ్మా అమ్మా ప్లీజ్ అమ్మా నా మాట వినమ్మా. ఏంట్రా ఏంటి నీ మాట వినేది? అది పిలవగానే తోకలా దాని వెనకాల వెళ్ళావు. ఇప్పుడు నేను నీ మాట వినేదేంటి? అయినా అమ్మతో ఇక నీకు పనే ఉందిరా. అమ్మకి చెప్పేదే ఉంది. భార్యా విధేయుడు కదా. భార్య ఏం చెప్తే అదే వింటావు, ఎటు పిలిస్తే అటే వెళ్తావు. నువ్వు దాని వెనకాల హైదరాబాదు నాకేమైనా చెప్పి వెళ్ళావా? అరే ఇందాక అది పదాదిత్యా అనగానే నువ్వు తోకలాగా వెళ్ళిపోయావు గాని కనీసం నాకు చెప్పావా? నాదే ఉందిరా చెప్పడానికి. నా చెయ్యి ఎప్పుడో జారిపోయావు కదా. అది నిన్ను కొంగును ముడేసుకుందిరా. దాంతో నువ్వు బందీవైపోయావు. అది ఎస్ అంటే ఎస్, నో అంటే నో, సిట్ అంటే సిట్. అదే నీ పరిస్థితి. అయినా మేం పెద్దవాళ్ళం అయిపోయాం కదా. కన్నావు పెంచాం, మా పనైపోయింది. నీకదే కొత్త కొత్త హక్కులు నేర్పిస్తోందిగా. నా మాట వినడం అంటే నీకు చిన్నతనంగా ఉంటుంది. అలాంటి వాడికి నా అవసరమే ఉందిరా. నా వెనకపడి అమ్మా వినమ్మా అమ్మా వినమ్మా అంటున్నావు. ఏంట్రా ఇదంతా నటనా? మన మధ్య నటనేంటమ్మా? నేను నిజంగానే చెప్తున్నానమ్మా, విను. నువ్వు అసలు నాతో మాట్లాడుకురా. నాకు చాలా పిచ్చ కోపం వస్తోంది. అమ్మా, కన్న కొడుకు మీద కన్న తల్లికి పిచ్చ కోపం ఏంటమ్మా? అమ్మా ప్లీజ్ అమ్మా, ఒక్కసారి నేను చెప్పేది విను. నువ్వు అలాంటి మాటలు అనకూడదమ్మా. నేను వినకూడదు. అనేలా చేస్తున్నారు మీరే. నాలో సహనాన్ని చంపేస్తున్నారు. అదేమో నటిస్తుంది, నువ్వేమో దాన్ని బుట్టలో పడి దాని మాట వింటున్నావు. అమ్మా అది కాదమ్మా, ఒకసారి నేను చెప్పేది వినమ్మా ప్లీజ్. తులసి నన్ను హైదరాబాద్కి తీసుకెళ్లడం వల్లే తిరిగి ఒక నెల రోజుల్లో సీఐని కాబోతున్నాను. ఇదంతా తులసి మంచితనం వల్లే. ఇంతకు ముందు ఇక్కడ చేసిన ఐజీ గారు, డిఐజీ గారు వాళ్ళే రికమెండ్ చేశారమ్మా. నువ్వు చెప్పేది నిజమారా? అవును నిజంగా అమ్మా. నీతో అబద్ధం చెప్తున్నాను అనుకున్నావా? అమ్మకు అబద్ధం చెప్తున్నావురా ఆదిత్య. ఎరా నువ్వు చెప్పేది నిజమే అయితే ఈసారికి దాన్ని క్షమిస్తాను. ఈ మాట అది నేను కోర్టు మెట్లు ఎక్కుతాను అనిందని నేను అనడం లేదు. నువ్వు చెప్పిన మాటలు నమ్మి నీ మీద నమ్మకంతో నేను సరే అంటున్నాను. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకో ఆదిత్య, నీ పెళ్ళాం మీద ఒక్క కంప్లైంట్ వచ్చినా కూడా ఇక ఆ దేవుడొచ్చి చెప్పినా వినకుండా దాన్ని ఇంట్లోంచి బయటికి గెంటేస్తాను. ఇంకా కంప్లైంట్ ఏంటత్తయ్యా? కంప్లైంట్ నువ్వు నన్ను గెంటేయడమేంటి? వీధిలో ఎందుకు గొడవ అని నేనక్కడ ఆర్గ్యుమెంట్ చేయలేదు. కానీ నువ్వు పెట్టిన కంప్లైంట్ గడువు అయిపోయింది. నెల రోజులు దాటిపోయింది దుర్గమ్మ. అందుకే ఆదిత్యాన్ని తీసుకుని హైదరాబాద్ కు వెళ్ళాను. నెలయిందా? ఒక్కసారి గుర్తు తెచ్చుకో దుర్గత్త. ఓసే వెంకటలక్ష్మి, విన్నది చాలే గాని ఈ రోజు డేట్ ఎంత? పాప ఏంటే 11 అని చెప్పలేవా? 11. నిన్నటికే నెల అయిపోయింది దుర్గత్త. అందుకే నీ కంప్లైంట్ కి లెక్క లేదు అని వాదించాను. అందుకే ఆదిత్యం తీసుకుని హైదరాబాద్ కు వెళ్ళాను. ఇక నువ్వు నన్ను గెట్ అవుట్ అని అనలేవత్తా. నన్ను ఇంట్లో నుంచి గెంటేలేవు దుర్గమ్మ. అత్తయ్య
అది కాదే దుర్గా, నువ్వు మీ కాళ్ళ కింద నేల కదిలిందా? బేస్మెంట్ క్రాక్ వచ్చిందా? ప్రెస్టేజ్ కుంగిందా? ఇలా హైదరాబాద్ లో స్విచ్ వేస్తానంటే మీకు అక్కడ షాక్ కొట్టింది. ముందు ముందు చాలా ఉంది. అమ్మా కీర్తి, టీ తీసుకో. అమ్మా కీర్తి, టీ తీసుకో. కీర్తి, కీర్తి కూల్. ఇది కృష్ణప్రసాద్ అకౌంట్లో నోట్ చేసుకునిచ్చిన డిపార్ట్మెంట్ బుల్లెట్. ఇది ఎవరు పేల్చినా ఎవరికి తగిలినా దానికి ప్రసాదే బాధ్యుడవుతాడు. ఎక్కడ ఎవరిని కాల్చినా ఆ కేసు నేను మేనేజ్ చేస్తా. ప్రసాద్నే బాధ్యుణ్ణి చేస్తా. థ్యాంక్స్ జయరామ్, చాలా చాలా థ్యాంక్స్. మేడం, మీ కార్ కీస్ ఫుల్ గా వాష్ అయింది. పర్ఫెక్ట్ గా ట్రయల్ రైడ్ కూడా అయింది. ఒసై, నన్నే ఇరికిస్తావా? మా ఇంటి మీద రైడ్ చేయిస్తావా? చంపేస్తాను. కాల్చు కాల్చు, కాలిస్తే మొత్తం ఫ్యామిలీ ఇరుక్కుంటారు. సారు పోస్టు పోతుంది, నీ పవరు పోతుంది. అంతా జైల్లో ఊచలు లెక్కిస్తూ చిప్పకూడు తినాల్సి వస్తుంది. ఏంటే మాకొచ్చేది? దిక్కులేంచావు, నువ్వు చస్తావు. అంత తేలిక కాదు తులసిని చంపడం. తుపాకీలో బుల్లెట్లున్నా తుస్సే. మొత్తానికి నువ్వు ఉరికంబం ఎక్కాల్సిందే. ఎవరే మమ్మల్ని ఉరికంబం ఎక్కించేది? మొన్న ఆదిత్య విషయంలో పేపర్కెక్కించి మీ వారి పై ఆఫీసర్లతో ప్రశ్నించేలా చేశారే, వాళ్ళే విలేఖరి అన్నయ్యలు. ఒక్కసారి అటు చూడండి మేడం.
ఫోటోలు పేపర్లో, వీడియోలు టీవీలో వేయడానికి రెడీగా ఉన్నారు. అన్ని కెమెరాలు ఆన్లోనే ఉన్నాయి. మీరు ఇలా మండిపోతున్నారు అని తెలిసే నా జాగ్రత్తలో నేను వచ్చాను. చెస్ ఆటలో గ్రాండ్ మాస్టర్స్ ఎలాగో ఛాలెంజెస్ లో ఈ తులసి అలాగే. నాతో పెట్టుకోకండి. ఊరు, పేరు, పరువు, ప్రతిష్ట అంత మంట కలిసిపోతుంది. ఏం చేస్తున్నారు? ఏంటిదంతా? షూట్ చేస్తున్నాం సార్. ఫోటోలు తీస్తున్నాం సార్. ఫోటోలు వీడియోలు తీయడానికి అక్కడ ఏమైనా ఫంక్షన్ జరుగుతుందా, షూటింగ్ జరుగుతుందా? ఏదో తను ఆ అమ్మాయి క్లబ్ మెంబర్స్ రేపు యానివర్సరీకి ఏదో ఫన్నీ గేమ్ ప్లాన్ చేశారు. దాని రిహార్సల్స్ చేస్తున్నారు. రిహార్సలా? మాకలా ఇన్ఫర్మేషన్ రాలేదే. కమిషనర్ని నేను చెప్తున్నాను కదా, వెళ్ళండి వెళ్ళండి. లేదు సార్, మాకు డేటా ఇన్ఫర్మేషన్ వేరేలా ఉంది. చూడండి, టాపిక్ని అనవసరంగా ఇష్యూ చేయకండి. ఏం కాదు సార్, మీరు చేయొద్దు. మేం వెళ్ళాలి అంటే ఆ అమ్మాయి సేఫ్గా రావాలి. అంతేగా? హ్మ్. అయితే ఓకే, నేను పంపిస్తాను. మేడం, మీ వారు కమిషనరు అని మీరు రెచ్చిపోయి నాతో పెట్టుకుంటే నువ్వు మా ఆయన్ని ప్రమోట్ చేయించావు గాని నేను మొత్తానికి హోస్టింగ్ చేయిస్తా. ఈ సీన్ని అడ్డు పెట్టుకొని మా ఆయన ఎస్ఐ పోస్ట్ కాదు ఎస్పీ పోస్ట్ సంపాదించుకుంటా. కానీ నాకిలా చీప్గా ఈ బ్లాక్మెయిల్స్ అవి నచ్చవు. అంతా ముక్కుసూటి వ్యవహారమే, స్ట్రైట్ ఫార్వర్డ్. అండర్స్టాండ్? కీర్తి, వద్దు, ఆవేశపడద్దు. ఇలా ఇవ్వు ఇవ్వు. నవ్వుతూ తులసిని పంపించు. అయిపోయింది. డ్రామా ఇస్ ఓవర్. ఇక మీరు వెళ్ళొచ్చు. వెళ్ళండి వెళ్ళండి. అయ్యా అంకుల్, వాళ్ళు అలా వెళ్ళరు. నేను చెప్పాలి, అప్పుడే వెళ్ళాలి. చూడండి కీర్తి మేడం, మీకు చేతనైతే మీరు మా వారిని అవమానించకుండా నన్ను గెలవండి. మీకు ఇంకో ఛాన్స్ ఇస్తున్నా, ఓకేనా? బెటర్ లక్ నెక్స్ట్ టైం. హలో, భయపడ్డారు కదా? టీవీ పేపరు కవరేజ్ అని వణికిపోయారు కదా? కమిషనర్ గారు, వీళ్ళు నిజంగా నిజమైన రిపోర్టర్లు కాదు, డెలివరీ బాయ్స్. ఒకరి మొహాల మీద ఒకరు నీళ్లు చల్లుకోండి. పదండి పదండి. తులసి చాలా తెలివైన పిల్ల. తనతో ఆచితూచి అడిగేయకపోతే మనకే డేంజర్.
ఈసారి ఏం చేయాలనో నాతో చెప్పి చేయి కీర్తి, లేకపోతే మనమే నష్టపోవాల్సి వస్తుంది. తులసి, అమ్మగారు రా పుషయ్యారా. నమస్తే అమ్మా. నమస్తే. నమస్తే సార్. నమస్కారం. రమ్మని కబురు చేశారు. ఇదిగో దీన్ని అడ్డంగా 2 ముక్కలు చేసి 2గా చెయ్యాలి. బంగారం లాంటి టేబుల్ని 2 చేయడం దేనికండి? బంగారం లేదు, ఏమీ లేదు. 2 చెయ్యాలి అంటున్నానా, అంతే. బంగారం లాంటి కుటుంబాలే ముక్కలు చెక్కలై బద్దలైపోతుంటే టేబుల్ అంటా వెంటయ్యా, చేయమంది కదా, చేసేయ్. పనాళ్ళని పిలిపించి ఇంటిని, స్లాబ్ని అన్నిటినీ 2 ముక్కలు చేయించాయి. అదేంటండి అలా మాట్లాడతారు? వేరే కాపురం నిన్నే చెప్పాను కదా. అందుకని వస్తువులు ముక్కలు చేసుకుంటావా? అలాగని మనుషులు కూడా సగం కోసి పంచుకుంటావా? ఓ, వేరే కాపురమా? ఏంటలా అంటావు? వేరే కాపురం అంటే అంత వేళకోళంగా ఉందా నీకు? మొగుడు పెళ్ళాలు, అత్తా కోడళ్ళు, తల్లి కొడుకులు ఇవాళ అనుకుంటారు, మళ్ళీ రేపు కలుస్తారు మేడం. అలా చెప్పి ఇవిడికి ఏంటి అలా చెప్పేది? ఇవాళ ముక్కలు చేస్తే రేపు అతకదని, అతికే అని దాని అర్థం. ఆ మాత్రం బుర్రలేదు నీకు. పౌరుషాలకి, పంతాలకి, పట్టుదలకి పోయి ముక్కలు చేసుకుంటే నష్టపోతారని చెప్తున్నాడు. అయినా సరే కొయ్యాలి. 4 కోళ్ళు 4 కోళ్ళు పెట్టాలంటే నట్టింట్లో ఎంత అసహ్యంగా ఉంటుంది. అంటే ఏంటి మీ ఉద్దేశం? దాంతో కలిసి ఉండమంటారా? దాంతో కలిసి వండమంటారా? దాంతో కలిసి ఒకే బల్ల మీద భోంచేయమంటారా? నేనలా తిన్ను. నా గిన్నెలో దాన్ని చేయి పెట్టనివ్వను, దాని గిన్నెలో నేను చేయి పెట్టను. మధ్యలో కోయకుండా చిన్న ముక్క అడ్డు పెట్టి పార్టీషన్ చేస్తే సరిపోతుందమ్మా. ఏదో ఒకటి చెయ్యి. విడివిడిగా ఎవరిది వాళ్ళది అన్నట్టు సెపరేట్ గా కనపడేలా ఉండాలి. అలా చెయ్యి. అవునా, ఏ చెయ్యి, అమ్మగారు చేయమన్నారు కదా. అమ్మా, ఈ పార్టీషన్లో, ఈ సెపరేషన్లో ఇవన్నీ ఎందుకమ్మా? అంత పట్టింపే అయితే ఒకళ్ళు కింద ఒకళ్ళు పైన కూర్చుని తినొచ్చు కదా. ఇది బాగుంది. పూర్వకాలంలాగా కింద కూర్చుని తింటే ఆరోగ్యం కూడా సూపర్గా ఉంటుంది. దిగజారి మాట్లాడకండి, నా కొళ్ళు మండుతుంది. అల్చా అది. పద ఇదిగో అక్కడ పెట్టి వెళ్ళు. ఈ కట్టెల మోపేంటే? ఈ ఇటుకలేంటి? అవతారం ఏంటి? కాపురం వేరన్నాను కదా. కష్టపడి కట్టెలు తెస్తున్నాను, బండ చాకరీ చెయ్యబోతున్నాను, వండి వార్చబోతున్నాను అని బిల్డప్ ఇస్తోందేమో. ఈ వేరే కాపురాలు, అత్తా కోడళ్ల పంచాయతీలు ఇప్పటివి కావత్తయ్యా. భూమి పుట్టినప్పటి నుంచి ఉన్నవే. వీటికి బిల్డప్పులేమీ అవసరం లేదు. ఇటుకలు పొయ్యి పెట్టడానికి, కట్టెలు మంట పెట్టడానికి, ఇదిగో ఆర్గానిక్ కూరలు. మొదట్లో అత్తయ్య నీకు ఇదే పెట్టేది కదా ఆదిత్య, అందుకని తీసుకొచ్చాను. నట్టింట్లో రాళ్లపై పెట్టి కట్టెల మీద వండుతావా? ఇంట్లో పొగ చూరుతుంది. ఇంట్లో పొగ కమ్మితే నాకు ఊపిరాడదు. నీ ఏడుపేదో అవతలేడు. నా ఇంట్లో నన్నే అక్కడ ఎడవకు ఇక్కడ ఎడవకు అని అంటావా? అసలు నువ్వే వెత్తివే.
గతి లేక నా ఇంట్లో పడి నా అన్నం దానం మీద తిని బతికేదానివి నాకే చెప్తున్నావేంటి? ఇదిగో లక్ష్మి, దాక్షాయణి ఆంటీతో ఎలాగోలా మాట్లాడి నేను ఒప్పిస్తాను. వాళ్ళ పెరట్లోకి వెళ్ళి వండి తిను పో.